అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య. ఈరోజు మేము వెళ్తున్నాము లేక్ లూయిస్ అండ్ మొరైన్ లేక్ ఇన్ బ్యాంఫ్, అల్బర్టా. క్యాల్గరీ సౌత్ ఈస్ట్ నుంచి మాకు బ్యాంఫ్ లేక్ లూయిస్ వెళ్ళడానికి అప్రాక్స్గా 2 hours పట్టింది. 197 kilometers అనమాట. ఈ ట్రాన్స్ కెనడా హైవే పైన మనకి 44 వైల్డ్ క్రాసింగ్స్ బిల్డ్ చేశారనమాట యానిమల్స్ క్రాస్ చేయడానికి. హియర్ వి ఆర్ ఎట్ లేక్ లూయిస్. సో లేక్ లూయిస్కి వెళ్ళడానికి అప్రాక్స్గా ఒక 10 minutes పడుతుంది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి. అక్కడ పార్కింగ్ దొరకకపోతే కనుక ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర పార్క్ చేయొచ్చు. 30 minutes, 1 hour అప్ టు 2 hours వరకు పార్క్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలా సెకండ్ టైం ఇంకో రౌండ్ వేసిన తర్వాత మాకు ఇక్కడ లేక్ లూయిస్ దగ్గరే పార్కింగ్ స్లాట్ దొరికేసింది ఫైనలీ. ఈ మెషిన్స్ వచ్చేసి మనకి పార్కింగ్ కార్ పార్కింగ్ టికెట్స్ తీసుకోవడానికి అనమాట. ఎంట్రన్స్లోనే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. $10 to 15 minutes కెనాయ్ రైడ్ తర్వాత నేను శాన్విక్ దిగిపోయాము, నాకు భయం వేసి. తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కంటిన్యూ అయిపోయారు. అయితే మన వాళ్ళు బోటింగ్ మన కెనాయ్ రైడ్ ఫినిష్ చేసేంత వరకు నేను శాన్విక్ ఇలా వాటర్లో ఆడుకుంటూ ఉండే. మన లేక్ లూయిస్ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ సెంటర్కి రిటర్న్ వచ్చి అక్కడ ఈ కనిపిస్తున్న షటిల్స్ బుక్ చేసుకున్నాం అనమాట మొరైన్ లేక్కి వెళ్ళడానికి. ఎందుకంటే పర్సనల్ వెహికల్స్, మన ఓన్ వెహికల్స్ అలౌ లేదు. సో ఇక్కడ షటిల్ బుక్ చేసుకొని ఒక 20 to 25 minutesలో మొరైన్ లేక్కి వెళ్ళిపోయాం అనమాట. ఆ వెళ్ళే దారిలో ఇది మన బ్యూటిఫుల్ వ్యూ. ఇప్పుడు మనం వచ్చేసాము మొరైన్ లేక్. ఇక్కడ అలా చిన్న వాకింగ్ ట్రైల్ ఉందన్నమాట. తర్వాత మౌంటైన్ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఒక చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది, మీరే చూస్తారుగా.
మేము వెళ్ళినప్పుడు వెడ్డింగ్ కపుల్స్ కూడా అక్కడ ఫోటోషూట్ చేసుకుంటూ ఉండే అనమాట. చాలా బాగుండే. బ్రైడ్, గ్రూమ్ అండ్ బ్రైడ్స్ మేడ్, గ్రూమ్ మేడ్ వెడ్డింగ్ ఫోటోషూట్కి కానీ ఏ ఫోటోషూట్ అయినా చాలా బాగుంటాయి ఈ లొకేషన్లో. ఈ స్క్వెరిల్ చూడండి, అసలు దానికి భయమే లేదు. బ్యాన్ఫ్ అల్బర్టా అనగానే మనకి ఫస్ట్ కనిపించే పిక్చర్స్ లేక్ లూయిస్ అండ్ మొరెన్ లేక్. కానీ ఇవే కాకుండా ఇంకా చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చాలా ఉన్నాయి, కానీ అన్నిటికీ వెళ్ళలేకపోయాము టైం సరిపోక. నెక్స్ట్ టైం మళ్ళీ. వింటర్ టైంలో లేక్ మొరెన్ వచ్చేసి ఫ్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఇది అవలాంచ్ ఏరియా కాబట్టి ఆ మౌంటైన్స్ నుంచి వచ్చే లాగ్స్ అన్నీ లేక్ పైన ఉండిపోతాయి. మన ఐస్ లేక్ ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో ఈ విధంగా చెట్లన్నీ ఒక వైపుకి అన్నీ వచ్చేస్తాయి. దాన్నే లాగ్ జామ్ అని అంటారు. అన్నట్టు ఇంకో విషయం చెప్పనే లేదు నేను. మన కెనేడియన్ పాత $20 బిల్ ఉంటుంది కదా, దానిపైన కనిపించే పిక్చర్ లేక్ మొరెన్. Thank you for watching this video and please do like, share, comment and subscribe. Please keep watching for more videos. Bye everyone.